అంటే ఈ సినిమా రివ్యూస్ నుంచి బిగ్ బాస్ రివ్యూస్ ఏంటి? అంటే అది ఆల్రెడీ ఉన్న ప్యాటర్నే, వేరే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇన్స్పిరేషన్ అనవచ్చు. అంటే ఇద్దరు గొడవలు, వీళ్ళది కరెక్ట్ అని ఎట్లా వన్ సైడ్ అయిపోతుంది ఎప్పుడు? అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇప్పుడు మనం చూసిన ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు నేనేమన్నానంటే ధనుష్ మహిధర్ ఇద్దరు అక్కడ నుంచున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ 10లో అనుకుందాం, మన ఇద్దరం ఉన్నాం. నీకు నాకు ఒక టాస్క్ విషయంలో గొడవ అయింది. సో బిగ్ బాస్ ఒక రూల్ చెప్పాడు, ఒక 3 రూల్స్ చెప్పాడు. నేను 4వ రూల్ అప్లై చేశా స్ట్రాటజీ కింద. సో నువ్వేంటి ఇది చెప్పలేదు, నువ్వు ఎవరు చేయడానికని నువ్వు ఇది నువ్వు చేయడం వల్ల జెన్యున్గా ఆడిన వాళ్ళు సఫర్ అయ్యారనేది నీ ఒపీనియన్. నేనేమన్నా, నేను మిగతా వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తాను, నా స్వార్థం నేను చూసుకుంటాను. నేను గెలవడానికి బిగ్ బాస్ ఏదైతే చెయ్యొద్దని చెప్పలేదో దాన్ని నేను చేస్తా. ఇది చెయ్యొద్దు అని చెప్పాడు అనుకో దాన్ని నేను చేయను, చెయ్యొద్దని చెప్పలేదు అనుకో దాన్ని నేను వాడుకుంటా, లూప్ హోల్ అనుకుంటాను, దాన్ని నేను వాడుకుంటానని నేను. ఇట్లా ఇద్దరం గొడవ ఆడుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ గొడవలో ఒక మనిషి తను ఎదుర్కొన్న పరిస్థితులు ఉంటాయి చూడు తన లైఫ్లో, ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్న పరిస్థితుల్ని బట్టి అక్కడ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఎప్పుడైనా ఎవరిదైనా స్వార్థానికి నేను బలైపోయాను అనుకో, నేను ఎవరిదైనా స్వార్థానికి నేను బలైపోయాను అనుకో, నేను నీకు సపోర్ట్ చేస్తా. నేను జీవితంలో ఎన్ని కష్టాలు పడినా కూడా నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయకుండా, నన్ను ఎవ్వరూ పట్టించుకోకుండా అందరూ కూడా వాళ్ళ స్వార్థానికి నన్ను వాడుకున్నారబ్బా. ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆపోజిట్ సిచ్యువేషన్ అంటున్నాను నేను ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నేను నువ్వు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పావో ఒకటి స్వార్థానికి నువ్వు బలైపోయావు, ఇప్పుడు నేను నా స్వార్థం చూసుకున్నా నువ్వు ఎఫెక్ట్ అయ్యావు. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన పర్సన్ నిన్ను సపోర్ట్ చేస్తాడు. సో నాలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన పర్సన్ నన్ను సపోర్ట్ చేస్తాడు. అదే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి దాన్ని బట్టి రివ్యూ చేస్తాం, దాన్నే రుద్దుతాం అంతే. అందుకేనా మీకు ఆదిరెడ్డికి గొడవ? అది వేర్లే, అదేంటంటే అది గొడవ అంటే అది ఏమో లేదు. అంటే ఆదిరెడ్డి గారు చాలా మంచి పర్సన్ అబ్బా. ఇప్పుడు నేను అదే అంట, మొన్న కూడా నేను ఒక ఫోన్ చేసినప్పుడు ఇంత గొడవ తర్వాత కూడా ఆయన ఫోన్ ఎత్తి నేను ఏదో ప్రాంక్ కాల్ లాగా ఏదో చేస్తే ఆయన నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన. సో ఓకే మీరు వెళ్తున్నారంటే చాలా మంచి స్టఫ్ ఉంటుంది ఈ సీజన్ అది ఇది అన్నారు ఆయన. బిగ్ బాస్కి వెళ్తున్నానని ప్రాంక్ కాల్, నేను వెళ్తున్నానని చెప్పి ప్రాంక్ కాల్ అనమాట. నమ్మాడు ఆయన నమ్మాడు. ఏ వీక్ వెళ్తున్నారంటే 5th వీక్ అన్నాను. ఓహో మీరును ఆ అమ్మాయి వెళ్తున్నారు అది ఇది అన్నారు ఆయన. అవునండి అంటే ఒక అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు కంటెంట్, మీరు వెళ్ళారంటే మంచి స్టఫ్ ఉంటుంది అక్కడ అది అని ఆయన చెప్పి. అంటే ఆయన చాలా మంచి పర్సన్, నేను కాదన్ను. ఆయన అతి మంచితనమే ఆయనకి ఎక్కడో ఒక చిన్న మైనస్ అని నా ఫీల్ అంతే. అంతే. ఇప్పుడు ఏమో ఆయన ఎవరైనా టూ మచ్ ప్రైజ్ చేశారనుకోప్ప తెలియకుండా, ఆయననే కాదు ఎవరైనా, ఇప్పుడు నువ్వైనా నేనైనా మనల్ని ఎవరైనా తెలియకుండా ఎక్కువ పొగిడారు అనుకో, మన గురించి మన ఫ్యామిలీ గురించి పొగిడారు అనుకో, తెలియకుండా ఒక పాజిటివ్నెస్ ఉంటుంది మనలో. అది అట్లాగా దానివల్ల ఆయన రివ్యూస్ కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సెలబ్రిటీ జోన్లో ఉండి ఎక్కువ మంది సెలబ్స్తో ఉండి అట్లా అయ్యారేమో అని ఒక కన్సర్న్ ఉంది నాకు అంతే. సో దాని గురించి ఒక డిస్కషన్ అయ్యింది కొంచెం. బట్ స్టిల్ అది ఇంకా ఆయన పర్సనల్ చాయిస్. ఓవరాల్గా నేను లాస్ట్గా అర్థం చేసుకుంది అదే. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంత చెప్పినా కూడా ఒక వ్యక్తిత్వాన్ని అయితే నువ్వు మార్చలేవు కదా. నువ్వు ఏం చేయగలుగుతావు, నువ్వు ఎంత మార్చగలుగుతావు? అది నువ్వు మార్చేయగలను అనుకుంటే, నేను మార్చేయగలను అనుకుంటే నేను స్టూపిడ్ అంతే కదా. నేను నా మాట త్రూ ఒక మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని మార్చేయగలను అనుకుంటా. ఇప్పుడు చాలామంది నాకు నెగిటివ్ కామెంట్లు పెడతారు, వాళ్ళ గురించి కూడా నేను అదే అనుకుంటాను. ఏంటి మీరు ఈ నెగిటివ్ కామెంట్ పెట్టి నన్ను మార్చేయగలను అనుకుంటున్నారా మీరు? ఆహా అట్లా అనిపిస్తుందా మీకు అనుకుంటాను నేను. అంటే నేను ఇగ్నోర్ చేస్తా, అది ఏం పట్టించుకోను నేను. ఆహా అవునా నీకు అట్లా అనిపించిందా సరిపోన్లే అనుకుంటాను. ఎందుకంటే నేను ఒకప్పుడు మా నాన్నగారు ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు, నాకు 17 ఏళ్ల వయసులో ఆయన చనిపోయినప్పుడు, నేను మా అమ్మ ఒంటరిగా మిగిలిపోయిన టైంలో, అసలు ఒక ప్రాపర్ వే ఆఫ్ ఫుడ్ కూడా లేని టైంలో, అంటే ఉండేది మరి తిండి లేకుండా అని అన్న కానీ ఏమో అంటే మనకు అనుకున్నవి ఏవి దొరికేవి కాదుగా. అట్లాంటి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఎవరు వచ్చి అన్నం పెట్టలే. నా చుట్టాలు కొంతమంది డబ్బులు ఇచ్చారు, హెల్ప్ చేశారు, వాళ్ళు ఓకే. కానీ ఇప్పుడు ఈ నెగిటివ్ కామెంట్ల కోసం చెప్తాను, వీళ్ళు ఎవరు వచ్చి నాకు అన్నం పెట్టలే. సో ఇప్పుడు రేపొద్దున నాకు ఏదైనా వీళ్ళు ఎవరు రారు అన్నప్పుడు నేను ఎందుకు పట్టించుకుంటా. ఇది అంతే, ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. మరి ఇప్పుడు ఈ సీజన్ గురించి ఏంటి? ఇప్పుడు కామనర్స్ సెలబ్రిటీస్ అయ్యారు, సెలబ్రిటీస్ కామనర్స్ అయ్యారు. కామనర్స్లో ప్రాపర్ సెలెక్షన్ జరిగిందా లేదా? ఇప్పుడు సెలబ్రిటీస్ పరిస్థితి ఏంటి? ఏమో కామనర్ సెలక్షన్ ప్రాపర్గా జరగలే. మొత్తం 6 వెళ్ళారు కదా. 6లో నన్ను అడిగితే ఒక ఇద్దరు వర్తి. ఎవరిద్దరు? శ్రీజ, ఆ తర్వాత హరీష్. హరీష్ ఎందుకు అంటే మళ్ళీ హరీష్ కూడా బేసిక్గా టంగ్ ఇచ్చింగ్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా కొంచెం ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది మనకి కొంచెం ఫైర్ ఇస్తుంది బిగ్ బాస్లో. అదొక్క రీజన్ వల్ల ఆయన కొంచెం వర్తి అనిపిస్తుంటాడు. తర్వాత శ్రీజ టాస్కుల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా అట్లా. అంటే ఎప్పుడు కామనర్స్ వెళ్ళినా కూడా లైక్ సెలబ్రిటీస్లో ఉండే ఒక థింగ్ ఏంటంటే
ఇప్పుడు వీళ్ళతో మంచిగా ఉంటే ఒక బాధ, జనాలు అరే కావాలని సింపతి కోసం వాడితో మంచిగా ఉంటున్నా అంటారు. ఒకవేళ గొడవ పడితే కామనర్ అని తొక్కేస్తున్నారు. తొక్కేస్తున్నారు, ఇంత చులకనగా చూస్తారా అనే పాయింట్. ఈవెన్ నిన్న రివ్యూలో కూడా అదే చెప్పాను నేను, హైదరాబాద్లో బిగ్ బాస్ రివ్యూ చేస్తుంటా కదా, అందులో అదే అన్న. ఇప్పుడు వీళ్ళు ఒకప్పుడు కామనర్సే అని చెబుతూనే వీళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్, సో వాళ్ళు ఇప్పుడు కామనర్స్ కదా, సో వీళ్ళు కామనర్స్ వీళ్ళు సెలబ్రిటీస్ అంటున్నారు. బట్ వీళ్ళు ఏదైతే ఇన్నేళ్ల పాటు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దాన్ని ఎవరో గుర్తించట్లేదు. ఆ కామనర్ స్టేజ్ నుంచి సెలబ్రిటీ అవడం రాత్రికి రాత్రి జరగలేదు. నిన్న రాత్రి వరకు వీళ్ళు కామనర్స్ అయ్యి నిన్న రాత్రి సెలబ్రిటీలు అయిపోలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది, ఎన్నో ఏళ్ల కష్టం ఉంది. ఆ కష్టం అంతా వీళ్ళు పడలేదు. అందుకే వీళ్ళు ఇప్పుడు కామనర్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు కామనర్స్ నుంచి సెలబ్రిటీస్ అయ్యారు. ఈ బిగ్ బాస్ షో తర్వాత వీళ్ళు కూడా సెలబ్రిటీసే. బిగ్ బాస్ షో తర్వాత కాదు, ఓపెనింగ్ రోజు నుంచే సెలబ్రిటీస్. ఎందుకంటే ఇంకొకటి ఉంది, ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వీళ్ళ షోస్కి, సెలబ్రిటీ షోస్కి ఆర్ సెలబ్రిటీ సినిమాలకి, ఈవెంట్లకి ఉన్న 100 ఆడియన్స్ ఉంటే అందులో 80 మంది బిగ్ బాస్ ఆడియన్స్ కాకపోవచ్చు, 20 మందే బిగ్ బాస్ ఆడియన్స్ అవ్వచ్చు. వీళ్ళకి అగ్ని పరీక్ష త్రూ వచ్చిన 100 మంది ఆడియన్స్ బిగ్ బాస్ ఆడియన్సే. ఎవరు పెద్ద సెలబ్రిటీ? వీళ్ళే పెద్ద సెలబ్రిటీ. నేను అదే అంట. సో అట్లాంటప్పుడు వీళ్ళకే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏదో సెలబ్రిటీస్ మరీ పీక్ లెవెల్లో ఆడితే తప్ప, అంటిల్ అన్లెస్ వీళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే ఈ సీజన్ నువ్వు గమనిస్తే ఇక్కడ వాళ్ళు ఎవరు రాలేనట్టు ఉంది. అందుకే ఇలా పెట్టారనే కాన్సెప్ట్ కొంచెం అక్కడెక్కడి నుంచో తెప్పించారు, నార్త్ నుంచి. అది. సో ఇవంతా ఓకే, యూట్యూబర్గా లైఫ్ మంచి కంటిన్యూ అవుతుంది. ఈ సడన్ గా బర్ఫీ అని ఒక దర్ఫీ అదే బర్ఫీ కుల్ఫీ అది కూడా గుర్తొస్తుంటుంది చాలా మందికి, ఆ ఫీ ఉండడం వల్ల లాస్ట్లో. దర్ఫీ అనే ప్రాజెక్ట్ ఏంటి? బిజినెస్ అంటే యూట్యూబ్ నుంచి అన్ని డబ్బులు వచ్చినాయి. ఎంత సంపాదించుంటారు ఇప్పటివరకు యూట్యూబ్లో? ఓవరాల్గా మొత్తం కలిపా ఒక 1 above ఉంటుంది. 1 year పైన ఉంటుంది. ఎన్ని ఇయర్స్? అదే 2019, 2018 జూన్. కానీ స్టార్టింగ్ తీసేద్దాం, ఎక్కువ అంత సరిపోయి తీసేద్దాం. 19 నుంచి అనుకుందాం. 19 జాన్ నుంచి, సంక్రాంతి నుంచి. కాబట్టి ఎట్లా దాయడం వల్ల, లేదంటే ఎవ్రీ మంత్ ఒక 30-40 lakhs సేమ్ మైండ్ లాగా వస్తున్నాయి ఊర్లాగా అన్వేష్ గారు? అంత వస్తే ఇంకేమి వచ్చే సేవింగ్సే. మనం అంత ఏం ఖర్చు పెట్టకుండా, మనం ఏం దుబారాలకు పోము, వ్యసనాలు లేవు నాకు, ఆల్కహాల్ తాగను, లేదు సిగరెట్లు తాగను, జీవితంలో ఒకసారి పబ్బు మొహం చూడలే, వెళ్ళలేదు. ఈవెన్ ఫ్రెండ్ ఒకరిది బర్త్డే పార్టీ ఉంది రా అని చెప్పి ఫ్రీగా పిలిచినా పోలే, నాకు అది నచ్చదు ఆ ప్లీజ్. అంటే మా నాన్నగారు తాగే చనిపోయారు. సో అదొకటి ఉంటుంది కదా మన కళ్ళ ముందు, అట్లాంటిది ఒకటి జరిగినప్పుడు మనం మళ్ళీ అటు జోలికి పోం కదా. అట్లా ఇవన్నీ ఇట్లాగే దాచుకున్న డబ్బులు. సో అలా అనమాట. ఎంత యావరేజ్ ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి? ఇదే ఇప్పుడు ఒక 2 lakhs అలా వస్తుంటుంది. హయ్యెస్ట్ ఒక నెల లాస్ట్ ఇయర్ డిసెంబర్ పుష్ప 2 టైంలో, అది ఆ నెల మహిదర్ వైబ్స్ మేము 59 వీడియోలు వేసాను, 54 వీడియోలు పుష్ప 2 మీదే. పీక్స్లో కొట్టాను ఇంకా వీడియోస్. ఆ టైంలో బాగా వచ్చింది కొంచెం. ఓన్లీ మహిదర్ వైబ్స్ నుంచే దగ్గరగా 4 lakhs వచ్చింది. సో ఓవరాల్గా అన్నీ కలిపి ఆల్మోస్ట్ 4,90,000 అట్లా వచ్చింది. 5 lakhs దగ్గరగా. అదే హైయెస్ట్ అంతే. సో ఈ కేఫ్ పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు మీ జనరల్గా మనందరికీ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరికీ లైక్ బాగా డబ్బులు కనిపిస్తున్నాయి అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు ఉంది ఎలాగో, సరే కార్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇల్లు కొనేసుకోవాలి ఫస్ట్, మన వల్ల. తర్వాత నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ ఆలోచిస్తాం. ఫస్ట్ బిజినెస్కి వెళ్ళి ఏంటి అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా నాకు ఫ్లాట్ కల్చర్ నచ్చదు. సో నాకు ఇండివిజువల్ హౌస్లో ఉండాలని ఉంటుంది, ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలి. నా దగ్గర ఉన్న డబ్బులు వైజాగ్లో ల్యాండ్ రేట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి సరిపోవు నాకు. సో లోన్ తీసుకోవాలి. లోన్గా మనం అంతంత ఇప్పుడు మంత్కి ఈఎంఐనే మనం దగ్గరగా 1,70,000 కట్టాల్సి ఉంటుంది. అప్పుడు అంటే ఇంక ఎక్కువే పడవచ్చు, 1,50,000, 1,30,000 అలా పడవచ్చు. నాకు తెలిసి ఎంత ఎగ్జాక్ట్గా తెలియదు, మనం ఎంత తీసుకుంటాం అన్న దాన్ని బట్టి. ఖచ్చితంగా 1 lakh అబోనే ఉంటుంది ఈఎంఐ అయితే పర్ మంత్. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఎందుకు అంత రిస్క్ చేయడం? సో నీకు ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి? నీకు యూట్యూబ్ ఓకే. ఇప్పుడు రిచ్మండ్ విల్లాస్ అని నీకు రీసెంట్గా సోషల్ మీడియాలో న్యూస్ వినే ఉంటావు, లడ్డు 2.3 కోట్లు కొన్నారు. ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసుకున్నారా? 9 to 5 జాబ్ చేసుకున్నారా? ఏం చేసుకున్నారంట? బిజినెస్. మరి బిజినెస్లోనే అంత డబ్బులు ఉన్నప్పుడు అదే బెటర్ కదా. నీకు ప్రతి ఒక్కరికి బిజినెసే చేయాలని ఉంటుందబ్బా, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఉండదు. మన దగ్గర ఉంది, సో అందుకే స్టార్ట్ చేశా. నా మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా ఈ బిజినెస్తో, ఈ కేఫ్ బిజినెస్తో నువ్వు లోకల్గా చాలా టీ ఫ్రాంచైజెస్ చూసే ఉంటావు. నువ్వు నీకు హైవే మీద వెళ్తున్నప్పుడు నీకు చాలా కనపడతాయి, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అన్ని వైపులా కూడా. నేను ఆ ప్లేస్లో
లోకల్ టీ లోకల్ కాఫీస్ కాకుండా క్యాపుచినో అమెరికానో ఇవి నీకు ఆ ప్లేస్లో అవైలబుల్ ఉండేలాగా నేను ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా. సో అందుకే ఫర్దర్గా ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉంటుంది యాక్చువల్లీ. అంటే హైవేస్ మీద టీ తాగాలనుకుంటాడు కానీ ఈ క్యాపిచినోస్ ఇవి తాగాలి. ఇవి నేను అదే అంటున్నా, నీకు ఒక 20 రూపాయలు పెట్టి నువ్వు టీ తాగుతున్నావు, ఒక 60 రూపాయలు పెడితే నీ క్యాపుచినో వస్తుంది అంటే అదే బెటర్ కదా. బట్ వాడు ఎక్కడ ఆపుతాడో మనకు తెలియదు కదా, జనరల్గా బిజినెస్ క్వశ్చన్. అదే అండి, ఇప్పుడు టీ టైం అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకో నువ్వు. టీ టైం ప్రతి కిలోమీటర్కి ఒకటి ఉంటుంది హైవే మీద. ఎందుకు హైవే మీద ఒక పర్సన్ స్పీడ్గా ఒక 100 స్పీడ్లో వెళ్తున్నాడు ఇన్నోవా కారులో, అక్కడ టీ సడన్గా టీ టైం కనబడింది, టీ తాగాలనిపించింది, వాడు 100లో వెళ్తున్నాడు, వాడు బ్రేక్ వేయలేడు కదా. అక్కడ కిలోమీటర్ ఆగిద్దాం, ఇక్కడ ఆగుతాడు, కిలోమీటర్ తర్వాత ఆగుతాడు. సో అక్కడ టీ టైం దగ్గర ఆగుతాడు కరెక్ట్గా. సో ఇదే కాన్సెప్ట్ దర్ఫీకి కూడా తీసుకురావాలి. దర్ఫీని కూడా ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అండ్ వీలైతే బెంగళూరు కూడా బాగా గట్టిగా స్ప్రెడ్ చేసి ఫ్రాంచైజ్ మోడల్తో, మళ్ళీ ఫ్రాంచైజీలు కూడా మన అంత కాస్ట్ ఉండదు, మన చాలా తక్కువ ఉంటుంది. 700 SFT వరకు ఒక ప్రైజు, అబోవ్ 700 నువ్వు ఎంతైనా పెట్టుకో ఇంకొక ప్రైజ్. ఇది హిందీలో డాలీ చాయ్వాలా అని ఉన్నాడు కదా, ఆయన ఇన్స్పిరేషన్ అనమాట ఇది. సో అట్లా తీసుకొని ఒక 2 ఫ్రాంచైజ్ మోడల్స్ ఉంటాయి. సో దాని త్రూ స్ప్రెడ్ చేసి పీపుల్కి ఎంత వీలైతే అంత, అంటే నీకు ఆల్మోస్ట్ ఇదే ప్రైస్కి కొంచెం బెటర్ కాఫీస్, బెటర్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ ఇవ్వగలిగితే ఇన్ రోడ్ సైడ్ కావచ్చు, లేదంటే సిటీస్లో పెడితే సిటీస్లో వేరే లెక్క ఉంటుంది, ఎందుకంటే అక్కడ రెంట్లు వేరే ఉంటాయి కాబట్టి. ఇక్కడ రెంట్లు బట్టి ఇక్కడ కాస్ట్ ఉంటుంది, అక్కడ రెంట్లు వేరే ఉంటాయి కదా, సో అది వేరే ఉంటుంది. బట్ ఎనీహో ఇది అందరికీ అవైలబుల్లోకి తేవాలనేది నా కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం వాటితో పాటు ఆ ఫిల్టర్ కాఫీలు ఇవన్నీ అలాగూ ఉండనే ఉంటాయి, అది వేరే విషయం. బట్ దాన్ని ఒక ప్రాపర్ కాఫీ వైబ్తో పాటు ఇవ్వాలి అనేసి అనుకుంటున్నా. అది కాకుండా ఇంకా సెపరేట్గా ఉన్నాయి, లైక్ డిఫరెంట్ డిషెస్, డెజర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని ఒక ఫ్రాంచైజ్ మోడల్లోకి తీసుకెళ్ళాలి. ఇనీషియల్గా అయితే నేనే చేద్దాం అనుకున్నాను, నేనే ఎక్స్పాండ్ చేద్దాం హైదరాబాద్, బెంగళూరు ఈ ప్లేసెస్ అన్నిటికీ. బట్ వైజాగ్లో ఈ కేఫ్ స్టార్ట్ చేసి ఒక పక్క అది చేస్తూ మరో పక్క యూట్యూబ్ వీడియోలు ఇన్ని చేయడానికి ఇక్కడే కొంచెం ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది మళ్ళీ స్టార్ట్ చేసి మనం వేరే ప్లేస్కి ఎక్స్పాండ్ చేసామంటే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది, ఎంత కాదన్నా తిరుగుతూ ఉండాలి, దాని మీదే ఫోకస్ చేయాలి. నా కోర్ ఆడియన్సే యూట్యూబ్ కదా, నాకు దీని త్రూనే అది వచ్చింది, దీన్ని వదిలేస్తే ఎలా. సో మొత్తం యూట్యూబ్ మొత్తం స్ట్రిప్ యాడ్స్ అన్నీ వేస్తున్నావు మరి? ఉంటానే ఉంటాయి, దర్ఫీ కోసం నడుస్తున్నాయి. ఎలా ఉంది, బ్రేక్ ఏమైనా అయిందా? క్రౌడ్ వస్తుంది గుడ్. అసలు అదే స్టార్ట్ చేసిన సెకండ్ సండే 28,000 బిజినెస్ అయింది. సో అక్కడ లోకల్లో కొంతమంది ఫుడ్ అండ్ బెవరేజెస్ వాళ్ళు వచ్చారు, కొంతమంది అక్కడ ఒక గ్రూప్ లాగా ఉంటారంట. సో వాళ్ళు వచ్చారు, కొంతమంది వాళ్ళు వచ్చారు. సో సెకండ్ వీకెండ్ ఇంత బిజినెస్ అయిందంటే చాలా గ్రేట్. అసలు ఒక 3-4 నెలల దాకా అసలు ఉందని కూడా తెలియదు ఎవరికి కూడా. సో నువ్వు మాల్లో పెట్టడం ఒకటి, అండ్ తర్వాత నీ మార్కెటింగ్, నీ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అయినట్టు ఉన్నాయి. చాలా బాగా జరుగుతుంది బిజినెస్ అని చెప్పి అట్లా అప్రిషియేట్ కూడా చేశారు. ఇంకోటి ఏదో వీడియో చూసా, దర్ఫీకి వచ్చి కొట్టేస్తాము, పగలు కొట్టేస్తాము చైర్లు, ఏంటది అంటే అదే కామెంట్స్ వచ్చినాయి కొన్ని. ఇప్పుడు ఏమనంటే ఇక నువ్వు కేఫ్ పెట్టావు కదా, సో ఇక్కడ నుంచి సినిమా రివ్యూస్ అన్ని మంచిగా చెప్పు, లేదంటే ఫ్యాన్స్ వచ్చి పగలు కొట్టేస్తారు, డాష్ చెక్కేస్తారు, సంథింగ్ అట్లా వచ్చినాయి కొంచెం. వాటికి అట్లా రియాక్ట్ అయ్యాను. మరి ఇంకా చెప్పాను అంటే అది మొత్తం అందరికీ కలిపి క్యూములేటివ్ రియాక్షన్ కదా, అందరికి కలిపి చెప్పా అది. సో ఏదో ఒక్కరి కోసం అన్నట్టు కాకుండా ఇంకా ఒక రెస్పాన్స్ ఇచ్చా, ఎందుకంటే ఇది నా కోర్ వర్క్కి సంబంధించిన దానికోసం కూడా మాట్లాడారు, దానికి ఇంటర్లింక్ చేస్తూ మాట్లాడారు కాబట్టి చెప్పా. సో ఇది మీరు ఏం చేస్తారో అది మీ విజ్ఞతకి వదిలేస్తాను, బట్ నేనైతే జెన్యూన్గా ఉంటానని చెప్పి చెప్పాను అనమాట. సో ఇంకా కంప్లీట్గా బిజినెస్, ఇంకా ఇండస్ట్రీ జబర్దస్త్ అటు లేదు. సినిమాలు ఎప్పుడు రాలేదు ఆపర్చునిటీస్? వచ్చాయి స్టార్టింగ్లో కొన్ని, బట్ వాటికి అంత ఇంట్రెస్ట్ చూపించలే. అప్పట్లో పరిస్థితి వేరే ఉండేది. ఇప్పుడు రివ్యూ అయిన తర్వాత ఎవరు పెరగాలనుకుంటే ఆల్ ది వెరీ బెస్ట్ దర్ఫీకి. ఎక్కువ బ్రాంచెస్ అనుకున్న కాన్సెప్ట్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ, ఫైనల్గా మా ఆడియన్స్కి, వైజాగ్లో ఉన్న పీపుల్కి ఈ దర్ఫీ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో మీకు బేసిక్గా లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు ఉన్నారు కదా, ఆయన స్టైలే. మీరు వైజాగ్లో ఉన్న ఎంవీపీలో కానీ లేదంటే ఇంకా ఎక్కడైనా కానీ ఏవైతే లగ్జరీ కేఫ్స్ ఉన్నాయో వాటికి ఒకసారి వెళ్ళండి, అక్కడ రేట్లు చూడండి, మళ్ళీ వచ్చి మన దాంట్లో రేట్స్ చూడండి, సేమ్ ప్రోడక్ట్స్కి ఫుడ్ కంపేర్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఇక్కడ వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోట నేను చూశాను 5 మోమోస్ 525 రూపీస్ ఛార్జ్ చేశాడు తెలుసా, 525 రూపీస్ ఛార్జ్ చేశాడు నాకు ఒక కేఫ్లో, పెద్ద కేఫ్ ఒకటి. సో మైండ్ పోయింది నాకు ఆ రోజు. సో మనది దాంతో పోలీసు 60% కూడా కాదు, నాది నియర్లీ 50% ఆఫ్ ప్రైస్ కూడా కాదు నాకు తెలిసి. సో అలా ఉంది మన దగ్గర. సో అదే అంట, మీరు కంపేర్ చేయండి, మీకు డెఫినెట్గా ఒక మంచి లగ్జరీ వైబ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన దాంట్లో 200 పైగా బుక్స్ ఉంటాయి.
రీజనల్, లోకల్, ఇంటర్నేషనల్ పిల్లలు, అడల్ట్స్ అందరికీ కూడా. సో అట్లా చదువుకుంటూ మంచిగా కాఫీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఆయన నచ్చితే కొనండి అంటే నచ్చితే తినండి అట్లా అనమాట. అది మన కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.